ప్లానర్ రోజు ఫిష్ తినడం కాదు, ఇవాళ వెరైటీగా మా ఆంధ్ర పెసరెట్టు తినచుడు, చాలా బాగుంటుంది. తిందామా? పద. వేమన జయంతోత్సవం. మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. వేమన కాదా, వేమన జయంతికి కాళిదాస్ గారు రావడం సంతోషం కాదా? వేమన అప్పట్లోనే అంత అందంగా చెప్పారు. ఆ మహా మనిషి జయంతోత్సవాన్ని మీరు నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించినందుకు నాకు ఆనందంగా ఉంది. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవిడైననేమి కరము పాలన్నారు. అలాంటి మహానుభావుడి గురించి ప్రసంగించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీలంక తెలుగు సంఘం వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై తెలుగు తల్లి, జై తెలుగు ప్రజలు, జై హింద్. సార్, మీరు వచ్చినందుకు మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. నాకు కూడా. ఈసారి వచ్చినప్పుడు 10 రోజులైనా ఉండాలి. తప్పకుండా ఉంటాను. రండి సార్. వస్తాను. అయ్యో, మీ ప్రసంగం చాలా అద్భుతంగా ఉందండి. అంతా దేవుడి దయ. రాత్రి డిన్నర్ మర్చిపోవద్దు, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. అలాగే వస్తాను. మంచిది. ఉండండి, నేను తీసేస్తాను. ఉండివ్వండి, ఎవరో అభిమాని. కలుద్దాం. మంచిదండి. హాయ్ రమ్య. హాయ్. శిల్ప ఉందా? సార్ ఇంట్లో లేదు. హౌ ఆర్ యు? ఫైన్. హే, లోపల ఒక ముఖ్యమైన వైజాగ్ గెస్ట్ ఉన్నారు, మీట్ అవుతుంది కానీ రా. రా నాకెందుకు? రా. రమ్య, రమ్య, leave me, yaar. Come on. రా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఒక ఉల్లుకా పట్ట వచ్చాడు, మనోరే. చూసావా, మీరెవరో తెలుసుగా? వారే. మీరు తెలియని వారు ఎవరో ఉండరు సార్. ఇతను మా ఫ్యామిలీ ఫ్రెండ్, పేరు భార్గవ్. ఓ, సోడా బుడ్డి అని ముద్దు పేరు కూడా ఉంది. ఒక్క నిమిషం ఇలా వస్తావా బాబు? పర్వాలేదు, ధైర్యంగా రా. ఇది విఘ్నేశ్వరుడు విభూతి. పెట్టుకునే అలవాటుందా? థ్యాంక్ యూ అమ్మా. ఎప్పుడు నాకు మా అమ్మే విభూతి పెడుతుంది. బాలు కూడా మనతో భోంచేయచ్చు. తప్పకుండా. బాలు కూర్చో. అయ్యో వద్దండి, పానకంలో పడకలా నేనెందుకండి మధ్యలో. వస్తానండి. బాలు కూర్చో. బాలు అవును, కూర్చో. భోంచేద్దు కానీ కూర్చో. బలవంత పెట్టద్దమ్మా, పాపం ఏం అర్జెంట్ పని ఉందో ఏమో. మళ్ళీ కలుస్తానండి. ఎందుకు ఇలా భయపడుతూ పారిపోతున్నాడు ఈ ఉల్లుకా పట్ట? హే, పిచ్చి ఒకడు వాక్కు. ఏంటది ఉల్లు కపట్ట? అది ముద్దుగా తిట్టే మాటండి. దాని అర్థం ఏంటి? తెలుసుకునేందుకు గొప్పది కాదు. పర్వాలేదు, చెప్పు. గుడ్ల గుబకు పుట్టినవాడా అని అర్థం. వాడిని తిట్టడానికి వాడు నాన్నెందుకమ్మా తిట్టడం? మనస్విపి మాట్లాడదామని నేను ఇక్కడికి రమ్మన్నాను. థ్యాంక్ యూ శిల్ప, మాట్లాడదాం. నీ మీద నాకు అభిమానం ఉంది, ఇష్టం ఉంది. నువ్వు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఫైన్, అదే లవ్ అంటే. నాకు కొన్ని కలలున్నాయి. ఫైన్. నా ప్రేమ, పెళ్లి, ఆ కలలకి ఫుల్ స్టాప్ పెట్టకూడదు. ఫైన్, కానీ Of course, ఒప్పుకుంటాను. నీ చూపులతో, మాటలతో నాలో కొంత మార్పు తెచ్చావు. నీలో ఏదో ఆకర్షణ శక్తి ఉంది. ఫైన్. ఐ యాక్సెప్ట్. ఫైన్. లుక్, నాలో ఐఎమ్ వేజింగ్ అ వార్. నన్ను ఓడించుకో. ఫైన్. గెలవని. కానీ ఈ తడబాటు వెనక ఖచ్చితంగా ప్రేమ దాగుంది. ఉందా లేదా? లేదన్నట్లేదు. ఫైన్, దెన్ సే ఐ లవ్ యు. నీ అసలు పేరు పాస్పోర్ట్ చూస్తే తెలిసింది. ఫైన్. ది గ్రేట్ కాళిదాస్ గారి అబ్బాయివని తెలిసింది. ఫైన్. కాళిదాస్ గారి అబ్బాయివనే తప్ప నీకంటూ ఏం గుర్తింపు ఉంది? ఫైన్. నీకంటూ ఐడెంటిటీ ఏముంది? ఫైన్. నేను ప్రేమ గురించి కాదు, జీవితం గురించి మాట్లాడుతున్నాను. ఓకే ఫైన్. నా బాట రాజబాటని ఇలా స్టైల్ గా చెప్తుంటావుగా, నీకెలా వచ్చింది ఆ రాజబాట? ఫైన్. నీ గొప్పతనమా? కాదుగా.
నా కళ్ళల్లోకి చూస్తూ నన్ను ప్రేమించట్లేదని చెప్పే ధైర్యం లేక ఇండైరెక్ట్ గా ఏవేవో చెప్తున్నావు. నా మీద నీకెంత ప్రేమ ఉందో నీ కన్నీళ్లే చెప్తున్నాయి. ధైర్యం ఉంటే కళ్ళు తెరిచి చెప్పు. ఓకే ఫైన్, సిగ్గు విడిచి చెప్తున్నాను. ఐ లవ్ యూ. ఫైన్. కానీ నా కోసం నీ ప్రేమని త్యాగం చేయాలి. నేను ఇలా అడగడం నీకు విచిత్రంగా ఉండొచ్చు. వరం కోరుతున్నాను. ఎందుకని? మనోనిగ్రహం లేకే కొంతమంది అమ్మాయిలు తమ లక్ష్యాల్ని సాధించలేక ఓడిపోతున్నారు. అలా నేను ఓడిపోవడానికి వీల్లేదు. నేను నా కలల వైపు ట్రావెల్ చేయడానికి నువ్వే దారివ్వాలి. ఫైన్. అందుకని ఇలాగే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? పెద్ద శాస్త్రవేత్త అవ్వాలనే లక్ష్యంతో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు మన అబ్దుల్ కలాం. అలా ఒక అమ్మాయి ఉండడం కుదరదా? ఫైన్. ఆడవాళ్ళ అభివృద్ధికి ప్రేమ పెళ్లే అడ్డుగోడలుగా ఉంటున్నాయి. ఫైన్. 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 ఇంతకు మించి మాట్లాడడానికి ఏముందో నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. 7 వారాల కొలంబో జీవితాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు సంతోషంగా ఉండటం కోసం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. మనస్ఫూర్తిగా నా ప్రేయసి కోరిన వరాన్ని నేను ఇస్తున్నాను. టేక్ ఇట్. నీ జీవితం నుంచి తప్పుకుంటాను. థ్యాంక్ యూ బాలు. సారీ. థ్యాంక్ యూ వేమన. చీటికి మాటికి కోపం తెచ్చుకునే వేమని ఇప్పుడు లేడు. ఫైన్. నువ్వు మార్చావో ప్రేమ మార్చిందో నాకు అర్థం కావట్లేదు. వేమన, నీ మాటలతో నా మనసుని కదిలించుకో ప్లీజ్. ఫైన్. ఇంకా మాట్లాడు. థ్యాంక్ యూ. బాయ్. శిల్ప, మన మధ్య ఇంకేం లేదుగా? నేను ఇచ్చిన బ్రేస్లెట్ తిరిగిచ్చే. అది చూసినప్పుడల్లా నీకు నేనే గుర్తొస్తుంటాను. ఇచ్చే ప్లీజ్. నో, వై? అది మాత్రం అడక్కు. నేను ఇవ్వలేను. తను నన్ను ఏం అడిగినా నేను కాదనలేను. నా ప్రేమను త్యాగం చేయమంది చేసి వచ్చాను. పొరపొర వేరే లాగన్నా గెలుచుకున్న ప్రేమ అంట దానికోసం వచ్చేసావు కదరా. పెద్ద దానకర్ణుడివే. పనికి మాలని సన్నాసి. ఏంటి నాన్న నువ్వు చెప్పిన దానికల్లా ఊ అంటావని నిన్ను క్రియేట్ చేస్తే ఏం చెప్పినా నో అంటూ చెప్పిందే చెప్పి నన్ను చంపుకుని తింటున్నావేంటి? నువ్వేమనుకున్నా నేను చెప్తానే ఉంటా. సరే బాబు, ఎందుకని నేను ఇంత కష్టపడుతుంది? పొద్దుస్తమానం నీ గురించి ఆలోచిస్తుంటా. నేను ఒప్పుకోనబ్బాయా. మళ్ళీ నువ్వు మనసు విప్పే పిల్లతో మాట్లాడాలా? నువ్వు లవ్వులో గెలవాలా? అంతా అయిపోయిందన్న. మేము విడిపోవాలన్నదే విధి రాత. నువ్వు ఆ పిల్ల కలిసి తీరాలన్నదే విధి రాతరా? అవును పాపం, విధి అని ఒకటి ఉంది. నమస్కారం అయ్యా. లేవండి లేవండి. రారా. ఎదురు చూడలేదు. సంతోషంగా ఉన్నావా? బాగున్నావా? నువ్వు ఏ పరిస్థితిలో బాలు అని పేరు మార్చుకున్నావో తెలియదు. అందుకే నేను బయటపడలే. వాళ్ళింట్లో బాబు, ఊరికి వచ్చేసేయండి బాబు. ఊళ్ళో ఏంటి ఊరికొచ్చే ఉద్దేశం ఉందా? ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఏంటి? నిన్నడుగుంటే అవునని చెప్పేవాడిని. ఇప్పుడు లేదు నాన్న. బ్యాక్ టు పవిలియన్. రిటైర్డ్ హర్ట్. అమ్మేలా ఉందన్నా? ఉందిరా, అక్కడే ఉంది. నిన్ను నన్ను గమనిస్తూనే ఉంది. ఈ ఉంగరం మీ అమ్మదిరా, నీకిమ్మంది. లోపలికెళ్ళు. మిగతా వాళ్ళందరినీ పంపించేసి వస్తాను. సరే నాన్న. వెళ్ళు. అయ్యా, అమ్మగారు చనిపోయారన్న విషయం బాబుగారితో చెప్పుంటే బాగుండేది. హ్మ్.
బాబు, నిజం చెప్పి బాధ పెట్టడం కన్నా దాచడం మేలు. నో 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 బెనర్జీ, నో. వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, ఇంకేంటి? చివరి క్షణంలో అదేంటి ట్విస్ట్ ట్విస్ట్ ఇచ్చి వాళ్ళిద్దరిని కలుపుతాను. పాపం వాళ్ళు కలవాలి. ఒకటే ఎలా చేయాలి, చేస్తాను. అంటే నీ కాస్ట్. ఈ మంచి పని చేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. బాంబేకి వెళ్ళను బెనర్జీ. ఎక్కడ పెట్టాను? మేనక ఆంధ్ర భవన్ కు వెళ్ళి కాళిదాస్ గారిని కలవాలి కదా, ఏం వెతుకుతున్నావు? అయ్యో, ఆయన ఫ్లైట్ టికెటే వెతుకుతుంది. అయ్యో, తొందరగా వెతుకు, టైం అవుతోంది కదా. ఏమిటది? లూసు, అదేమైనా ఎలక్ట్రిసిటీ బిల్ అనుకున్నావా? పాస్పోర్ట్. దీన్ని ఎక్కడ పెడితే అక్కడ పడేస్తావా? నువ్వే ఎక్కడో అక్కడ పెట్టింటావు నీ పాస్పోర్ట్. నీ రూమే కదా ఇది, నేను ఎక్కడ వచ్చాను? అయ్యో, ఇక్కడుంది ఆయన ఫ్లైట్ టికెట్. ఇది మాత్రం నా రూమ్ లోకి ఎలా వచ్చింది? ఏదో మర్చిపోయి పెట్టుంటాను. మర్చిపోయి పెడితే రెక్కలు వచ్చి ఇక్కడికి వచ్చిందా? కాళిదాస్ గారి టికెట్ అదో కాదో చూడు. ముందా పాస్పోర్ట్ చూడు, నీదా నాదే అని ఊరికే తిట్టకుండా. ఏయ్, ఇది మనిద్దరి పాస్పోర్ట్ కాదు. ఇందులో వేమనని రాసుందేంటి? భార్గవ్ ఫోటో ఉంది, సరిగ్గా చూడు. ఇందులో రాసుంటే నేను అబద్ధం చెప్తున్నానా? చూడు, వేమనని ఉంది. నాన్న పేరు కాళిదాసు. కాళిదాస్ గారు కొడుకా ఇతను? అయ్యో, నాన్న, అమ్మ కోసం ఈ పుస్తకం కొన్నా నాన్న. త్వమేవాహం. చాలా సంతోషం రా. నాన్న, కొలంబో నాలో మార్పు తెచ్చిందన్న. నాలో ఇదివరకున్న కోపం లేదు, పొగరు లేదు, మొరటితనం లేదు. ఇక మీదట మీరు ఒక కొత్త వేమన్ని చూస్తారు నాన్న. ఓ మై గాడ్, శిల్ప పాస్పోర్ట్. నాన్న, అయిపోయింది అనుకున్న పని ఒకటి మిగిలింది. అది పూర్తి చేసుకుని వచ్చేస్తాను నాన్న. నీకోసం ఎదురు చూడొచ్చు కదా. తప్పకుండా వచ్చేస్తాను నాన్న. సరే, వెళ్ళరా. ఎంతసేపు అలా చూస్తూ కూర్చుంటారు? తమరే ఆడాలి. 3 పడితే మీ అబ్బాయి గెలుస్తాడు. దాయం పడితే ఆట క్లోజ్. అయ్యా విధి, నా కొడుకు బతుకుని అన్యాయంగా నట్టేట్లో ముంచి నాశనం చేయబాక. నన్నింకా టెన్షన్ పెట్టవాక. ఆట ముగింపేందో చెప్పేయపాయా. ఆహా, గబ్బులు మీ దగ్గరే ఉంచుకుని ముగింపు ఏంటని నన్ను అడుగుతారే? మీరు ఆడండి సామి.